హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. మావిగన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఏమని వదిలినాడో తెలియదు, కానీ విపరీతంగా వైరల్ అవుతా ఉంది. అసలు మావిగన్ అనేది ఒక మామిడి పండుగ వచ్చే వైరస్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటారంటే పులివెందల్లప్పు, నేను చెప్పినా కదా కడపలో ఒక్క. అసలు మావిగన్ అనే పదాన్ని ఇలా కూడా వాడతారా అని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు పెట్టిన మెసేజ్లు చూస్తూ ఉంటే చిన్నగా నవ్వు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక కామెడీ పీస్ అండి. ఈ మాటని ఎందుకు అంటున్నానంటే, చూడండి, అమరావతి దిగ్విజయంతి, అమరావతి బిల్లు లోక్సభలోనూ రాజ్యసభలోనూ విజయవంతంగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అమరావతి ఆంధ్రాకు ఏకైక రాజధాని అని కూడా ఒప్పుకున్నారు. కానీ ఒక్క పార్టీ ఒప్పుకోలేదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంత ఆనందంగా జరుగుతూ ఉంటే పేపర్ మొత్తం ఆనందకరమైన విషయాలే. చూడండి, అమరావతి ఏకైక రాజధాని అయ్యిందానికి చంద్రబాబు నాయుడు గారు చూడు దండం ఎట్లా పడుకొని దండం పెడుతున్నాడు దేవుడికి, అమరావతి మట్టికి. కానీ ఇక్కడ చూడండి, అందరి నోట మావిగన్ మాటేనంట. అసలు ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారిని? అసలు రాజ్యాంగంలోనే రాజధాని పేరు లేదని చెప్పిన మహానుభావుడు రాష్ట్రానికి 3 రాజధానులు తెస్తానని చెప్పి ఎందుకు అన్నాడు? ఆఫ్రికాకు లేదా 3 రాజధానులు, మనకు కూడా 3 రాజధానులు తెస్తాను అని చెప్పి ఎందుకు అన్నాడు? మళ్ళీ ఈయన బాధపడుతున్నాడు ఏంటంటే, అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కళలో సాకారం అంట. ఎలా అది? అసలు ఎలాగో అర్థం కావడంలే. అది ఈయన చెప్పడం ఏంటంటే, అవతల ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, లక్షల ఎకరాలు, అమరావతిని అక్కడ కట్టేయండి అంటే మీ ఆలోచన ఏంది? ఇప్పుడు అమరావతికి అంత ఖర్చు పెట్టినారు, దాన్ని 2014లో అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము ఒప్పుకున్నామని అనింది మీరే కదా. 2019లో మీరు వచ్చిన తర్వాత దీన్ని 3 రాజధానులు చేస్తామని చెప్పింది కూడా మీరే కదా. మళ్ళీ ఇప్పుడు లేదు అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఆ బిల్లుని మేము ఒప్పుకోం. ఇది మొన్నటిదాకా వచ్చిన మాట. ఈరోజు చెప్తా ఉన్న మాట ఏంటంటే, అవేవి వద్దు, అమరావతి వద్దు, ఆ బిల్లు వద్దు, మావిగన్ ఈ 3టిని డెవలప్ చేయండి. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఎట దోలితే అట పోనాటికి ప్రజలు గొర్రెలా? మీరు ఏది చెప్తే అది ఎన్నాటికి ప్రజలు గొర్రెలా? అసలు ఎంత బాగా రాస్తున్నారు సార్ ఇది. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంట్లు, డ్రైనేజ్, నీటి వసతికే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. అసలు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి మీకు ఎవరైనా చెప్పినారా? చెప్పండి, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని మీరు ఎలా ఎస్టిమేషన్ వేయగలుగుతున్నారు? రోడ్ల పనులు మాత్రమే పూర్తయినాయంట. ఆ రోడ్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని మీకేట తెలుసు? ఆ రోడ్లను పగల కొట్టేసింది, ఆ రోడ్లు లేకుండా చేసింది మీరేనా? అంత బాగా డెవలప్ అయ్యి ప్యాలెస్ లాగా కట్టినారు బిల్డింగ్లు ఒక్కొక్కటి. ఆ బిల్డింగ్లను శిథిలావస్థకి వెళ్ళిపోయేటట్టు చేసింది ఎవరు? 2019లో మీ హయాం వచ్చిన తర్వాత మీరు కదా. మీకు మొదటి నుంచి కూడా అమరావతి డెవలప్మెంట్ అవ్వడం ఇష్టం లేదు, అది చంద్రబాబు నాయుడు గారు చేయడం అసలు ఇష్టం లేదు. కాబట్టి మీరు ఆటలు ఆడుతూ వచ్చినారు. మీరు ఆడిన ఆటలు ఎలా ఉన్నాయంటే అసలు చెప్పడానికి వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రజలు ఎంత బాధపడినారో తెలుసా? అసలు రాజధాని లేకుండా ఏందిరా మా బ్రతుకు, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, చెన్నైకి ఇంకొకటి ఉంది, బెంగళూరుకు ఇంకొకటి ఉంది, కానీ మనకెందుకు లేదురా, మనకు ఉద్యోగాలు ఎందుకు రాలేదురా అని అంటే, మనకు ప్రత్యేక రాజధాని లేదు కాబట్టి ఉద్యోగాలు రాలేదురా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. దాని గురించి పక్కన పెట్టి ఎంతసేపు మీరు చెప్పిందే వినాలా అహంకారం, ఇది మీ డౌన్ఫాల్కి ఖచ్చితంగా కారణమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2014లో రాజకీయం అంటే ఎలా ఉండాలి, ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడో మిమ్మల్ని చూసేవాళ్ళు చాలామంది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. 2019కి వచ్చేటప్పటికి అరే మనం రాజకీయ నాయకుడు అవ్వకపోయినా పర్లేదురా, ఈయన మాదిరి మాత్రం బతకూడదు అని చెప్పి అనుకునేటట్టు చేసినారు. 2024 వచ్చేటప్పటికి నాయన ఇట్లాంటి సీఎం మనకు అసలు వద్దరా అని చెప్పి మిమ్మల్ని ఓడించినారు. ఇప్పుడు మళ్ళీ రోజుటికి రోజు విషయం కక్కడమే. ఎవరైనా డెవలప్మెంట్ చేస్తే అది తీసుకొచ్చి మీ ఖాతాలో వేసుకోవడం, ఎవడైనా తప్పు చేసినాడు అనుకో దాన్ని వెంటనే పేపర్లో ఫ్రంట్ పేజీలో వేసేయడం. ఆ స్టీల్ ప్లాంట్ కూడా అదే మాదిరి ఫ్రంట్ పేజీలో వేసుకున్నారు. సరే ఫ్రంట్ పేజీలో వేసినారు కదా, మీ ఫోటో అయినా వేసుకున్నారా? మీరు తెచ్చుంటే వేసుకోవాలా. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు కాబట్టి మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చూడండి, అమరావతి అంట రోడ్డుకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇంతకు రాజధాని అనేది పూర్తవుతుందా? ఇది పూర్తవడానికి దశాబ్ద కాలం పడుతుందంట. ఆ మాట కూడా మీకు ఎవరు చెప్పారు దశాబ్ద కాలం పడుతుందని? శరవేగంగా జరుగుతున్నాయి పనులు, కానీ మీరంటూ వాళ్ళు అడ్డం పడకుండా ఉంటే ఇంకా ఫాస్ట్గా జరుగుతాయి పనులు. సరేనా? ఇంకా చూడండి, అది వాళ్ళు మ్యాప్ వేసి మరి అందరి నోట మావిగన్ మాటేనంట. జగన్ మావిగన్ ప్రతిపాదనే రాష్ట్రం మొత్తం సంచలన చర్చ, అత్యంత ఆచరణాత్మకమైన ప్రతిపాదన అంటూ
రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారంట. ఎక్కడ అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజానీకం? మరి సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా. కనీసం ఒక 10 మంది అన్న వచ్చి లేదు మాకు ఇష్టం లేదు అమరావతిని డెవలప్మెంట్ చేయడం అని చెప్పి ఒక్కరైనా అనొచ్చు కదా. 11 పార్టీలు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఎవరైనా ఒక్కరైనా వ్యతిరేకంగా మాట్లాడినారా? ఎవ్వరూ మాట్లాడాల. ఒక్క ఎంపీ, మీ ఎంపీలు తప్ప. వాకౌట్ చేస్తారా? వాకౌట్ ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించలేదా? వాళ్ళు మీకు చేయాల్సింది మీకు చేశారు న్యాయం, కానీ మీరే ఏపీ ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గాల్లో మీరు న్యాయం చేయలేకపోయారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ గురించి పట్టించుకున్నారా? ఎంతసేపు నిజం చెప్పాలంటే చూడండి, ఇట్లా అసలు గుంటూరు అనేది దగ్గర అమరావతిలోనే కలుస్తుంది, విజయవాడ కూడా అమరావతిలోనే కలుస్తుంది. కాకపోతే కొంచెం దూరంగా ఉన్నది మచిలీపట్నం మాత్రమే. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాకు అన్యాయం జరిగిందని, అది మచిలీపట్నం వాళ్ళు మాత్రమే అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఏం అన్యాయం ఏం జరగదు. 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం జరగంది, మచిలీపట్నం వాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుందా? నువ్వు వాళ్ళను మాత్రమే స్టాండ్ తీసుకోవాల్సిన, మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఓకే, మచిలీపట్నం పోర్టు పేరు చెప్పి దగ్గర 100 ఎకరాలు పేదల భూములు కొట్టేసినారు. వాటి కోసం ఏమో బహుశా చిత్ర విచిత్ర పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. ఎట్లుందంటే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఎక్కడ పట్టినా ఆయన్ని ఎలా పోలుస్తున్నారంటే విజయవాడ. అబ్బా ఎందుకులే ఆ మాటలు నేను అనకూడదు, ఎందుకంటే లేడీస్ కూడా చూస్తూ ఉంటారు. చెప్పినా కదా, పులివెందలప్పు, కడపలో అక్క, అలాంటి మాటలు కలిపి చెప్తున్నారనమాట. అలాంటివి మనం చెప్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి మనం చెప్పం. పేపర్ మొత్తం వాళ్ళ గురించే ఉన్నది. పేపర్ మొత్తం ఆయనకి పెట్టిన నామాల గురించి, నామకరణాల గురించి మాత్రమే ఉన్నది. దీని గురించి మనము ఒక లైబ్రరీ సర్టిఫికేట్ రెడీ చేసుకోవచ్చు. చూడండి, అమరావతి దిగ్విజయంతి, పార్లమెంట్లో తిరుగులేని శాసనం, ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవం. ఇది నిజం చెప్పాలంటే నాయకులకు లేకుంటే ఎమ్మెల్యేలకో ఎంపీలకో దక్కాల్సిన గౌరవం కాదు. పాపం అమరావతి కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి కూడా పాపం రోడ్లలో బూటుకాలతో తన్నించుకున్నారు. వాళ్ళది విజయం. ఇది నీదో నాదో కాదు, ఇది వాళ్ళది పాపం విజయం. వాళ్ళకి భూములు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, గతంలో అమరావతిని డెవలప్మెంట్ చేయకూడదని మీ ఆలోచన అందరికీ అర్థమైంది. మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వరు, పట్టించుకోరు, దాని గురించి మాట్లాడరు. ఎవరైనా ఏదన్నా మంచి పని చేస్తే దాని గురించి వ్యతిరేకించి మాట్లాడతారు. అది ఎందుకనట్లా అంటే మీరు చేయరు, అమ్మ పెట్టదో బయటికి పోయి తినేది అన్నట్టు మీరు పెట్టరు, బయటికి పోయి తిన్నారు. అట్లా అయిపోయింది మీ పరిస్థితి. చూడండి, ఇంకా అప్పుడు కొట్టారు, తిట్టారు. నా పుట్టుక పైన, ఆయన పుట్టుక పైన కూడా మాట్లాడినారంటే మీరు ఏమి మనుషులు అనుకోవాలబ్బా. ఒకసారి ఆయన ఎవరో కూడా కాదు, చెప్తా చూడండి క్లారిటీగా అయినండి. అప్పుడు కొట్టారు, తిట్టారు, నా పుట్టుకను దూషించారు, 3 రాజధానుల తీర్మానం వేళ వైకాపా దౌర్జన్యం. ఆ రోజు అంటే 2019 నుంచి 24 మధ్యలో ఎలాగైనా దీన్ని 3 రాజధానులు చేయాలని చెప్పి ఈయన మీద గట్టిగా ప్రెజర్ తీసుకువచ్చినాడు. ఆయనే మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారిని ఆ రోజు కొట్టడానికి ట్రై చేశారంట, ఎదురు మీద తట్టినారంట. ఆయన చాలా రకంగా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి పాపం వయసు మీద పడిన వాళ్ళని కూడా ఇంత దౌర్జన్యం చేస్తూ మీరు ఎలాగైనా దీనికి యాక్సెప్ట్ చేయాలా అని చెప్పి ఆయన ఆ రోజు బాధ పెట్టినారని చెప్పి ఆయన కూడా చాలా బాధపడిపోయారు. ఇలాంటి దౌర్జన్యం పనులు చేసిన వాళ్ళు ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గు అనేది లేకుండా మావిగన్నా పేరాగన్నా అని అంటున్నారు ప్రజలు. నేను చెప్పేది ఏంటంటే ఏపీ ప్రజలు ఆనందంగానే ఉన్నారు. ఆనందంగా లేనిది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు. వీళ్ళు మాత్రమే హ్యాపీగా లేరనే విషయాన్ని బాగా మన క్లారిటీగా తెలిసిపోతుంది కదా. చూడండి ఎంత బాధపడిపోతున్నాడో చూడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత బాధపడిపోతున్నాడంటే అసలు దాని గురించి ఎవ్వరూ చర్చించడం లేదు. ఈయన మాత్రం ఎంత పెద్ద పేపర్కి వేసినాడో చూడండి. అంటే ఎవరిని మభ్య పెట్టడానికి, ప్రజలను మోసగించడానికి. ఇది ఎవరికి పనికొచ్చేది కాదు. ఓన్లీ వైసీపీ వాళ్ళకి, వాళ్ళ నాయకులకి తుక్లక్ పరిపాలన ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం పనికొస్తుంది. న్యాయం కావాలి, ధర్మం కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.